వెల్కమ్ ఆల్ డే 5 జావాస్క్రిప్ట్ సిరీస్. ఈరోజు ఆబ్జెక్ట్స్ గురించి చూద్దాం. ప్రీవియస్గా ఎరేస్, ఫంక్షన్స్, మెథడ్స్ అన్నీ చూసాం. ప్రీవియస్ వీడియోలో మెథడ్స్ చూసాం అండ్ ఒక డైస్ ఎగ్జాంపుల్ కూడా చూసాం. డైస్ రోలింగ్ ఎలా చేయొచ్చు అనేది చూసాం. సో ఈరోజు ద మెయిన్ టాపిక్ ఆబ్జెక్ట్. ఇది మెయిన్ టాపిక్ ఎందుకంటున్నానంటే నెక్స్ట్ వీడియోలో డామ్ గురించి మొత్తం చెప్పుకుంటూ వెళ్దాం. అంటే డామ్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. అది కంప్లీట్గా వెబ్సైట్లో ఎలిమెంట్స్ని అన్నిటిని ఫంక్షనింగ్ ఎలా అప్లై చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రతి వీడియోకి ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటూ వస్తాం కదా, అది కంప్లీట్గా చూద్దాం. అవన్నీ ఈవెంట్ లిజనర్స్ అంటే ఏంటి, గెట్ ఎలిమెంట్ బై ఐడి, అవన్నీ కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. దానికి ముందు మీరు ఇది ఇంపార్టెంట్గా చూడాలి. ఆబ్జెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట దీంట్లో. సో ఆబ్జెక్ట్కి వెళ్ళే ముందు ఎరేస్కి ఆబ్జెక్ట్కి డిఫరెంట్ ఏంటి అంటే, ఎరేస్లో మీరు కలెక్షన్ ఆఫ్ డేటా తీసుకుంటారు ఒక వేరియబుల్. ఆబ్జెక్ట్ అంటే కలెక్షన్ ఆఫ్ డేటా ఆఫ్ సింగిల్ పర్సన్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు లెట్ పర్సన్ తీసుకోండి. ఎరేలో పర్సన్ ఒక నేమ్స్ తీసుకుంటారు కదా, అంటే శివ, అశోక్, ఇలా లేదా రవి, ఇలా మీరు నేమ్స్ తీసుకుంటారు. బట్ మనం సపోజ్ ఎలక్షన్స్కి వెళ్ళామనుకోండి, ఎలక్షన్స్ టాపిక్ అంటే మీకు ఇంటింటికి వచ్చి వెరిఫై చేస్తారు కదా, మీ మొబైల్ నెంబర్, మీ ఆధార్ నెంబర్, లేదా మీ నేమ్, ఇవంతా మీరు ఉన్న ప్లేస్, ఇలా ఒక పర్సన్ గురించి డేటా అంతా రావాలంటే అది ఒక వేరియబుల్లో సేవ్ అవ్వాలి. దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. చూడండి, an ఆబ్జెక్ట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రాపర్టీస్. ఇక్కడ ప్రాపర్టీస్ అంటే ఏంటి, అదే నేను చెప్పాను కదా, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ మొబైల్ నెంబర్, మీ సిటీ, ఇవన్నీ కలెక్ట్ చేస్తారు కదా. అదేవిధంగా ఒక పర్సన్కి సంబంధించినవన్నీ కలెక్ట్ చేయడానికి, అదంతా ఒక వేరియబుల్లో పెట్టడానికి దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఎరే వచ్చేసరికి ఒక నేమ్స్ వరకే, లేదా ఒక ఫోన్ నెంబర్స్. ఇలా ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ మొబైల్ నెంబర్స్ అని, నెక్స్ట్ ఇలా మీ సిటీస్ అని ఇదంతా చేస్తాం. అలా కాకుండా సింపుల్గా సపోజ్ ఇక్కడ నేమ్ శివ. సపోజ్ మనం ఇలా ఒక ఎలక్షన్ క్యాంపెయినింగ్ తీసుకున్నాం. దాంట్లో మీరు పర్సన్ నేమ్, జెండర్ అండ్ సిటీ కలెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం, 3 వేరియబుల్స్ యూజ్ చేసాం. ఇది అంతా ఒక పర్సన్ కింద సేవ్ అవ్వాలంటే పర్సన్ అని తీసుకుని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఇలా ఓపెన్ చేసి నేమ్, సో ఇలా నేను ఇప్పుడు పైన ఉన్న డేటాను అంతా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. కింద ఆబ్జెక్ట్, ఓకేనా. ఇలా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దానికి నేమ్, జెండర్, సిటీ ఇచ్చాను, ఓకేనా. సో ఈ విధంగా ఇదంతా మనకి ఎక్కడ సేవ్ అయింది, ఇక్కడ సేవ్ అయింది. సపోజ్ ఇప్పుడు నేను సేవ్ చేస్తాను అండ్ console.log person1 సేవ్ చేశాను. ఏమొచ్చింది చూడండి, ఇక్కడ ఎరేస్ లాగానే కంప్లీట్ డేటా, నేమ్, జెండర్, విజయవాడ. అదే ఇండివిజువల్గా కాల్ చేసుకోవాలనుకోండి, ప్రీవియస్గా మనం మెథడ్స్ కింద కాల్ చేసుకొని చూసారా, అలా డాట్ నేమ్, డాట్ జెండర్, డాట్ సిటీ. చూడండి ఇక్కడ ఏమొచ్చింది, ఫస్ట్ వచ్చేసరికి పర్సన్, ఆ డేటా అంతా ఒకలాగా ఎరే లాగా వచ్చేసింది.
ప్రోటోటైప్ ఏంటి ఆబ్జెక్ట్. ఇక్కడ చూసారా కన్స్ట్రక్టర్ అని ఇస్ ప్రోటోటైప్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తర్వాత చూద్దాం. సింపుల్గా ఉండటం కోసం మీరు ఇది ఎక్కువ పట్టించుకోవద్దు ప్రోటోటైప్ గురించి. ప్రజెంట్ ఇది సింపుల్గా మీకు దీని గురించి ఆలోచించండి. సిటీ, జెండర్, నేమ్. అండ్ ఇండివిజువల్గా కాల్ చేసుకోవాలనుకుంటే డాట్ నోటేషన్తో యూస్ చేసుకోవచ్చు. అయితే డాట్ నోటేషన్ ఆర్ మీరు బ్రాకెట్ ద్వారా, లైక్ సపోజ్ జెండర్ని బ్రాకెట్లో ఇద్దాం. సో ఇక్కడ ఏమొచ్చింది, జెండర్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అంట. సో దీన్ని కొటేషన్లో పెట్టుకోవాలి. ప్రాపర్టీ నేమ్ కదా, ఇప్పుడు చూడండి మెయిల్ కూడా వచ్చింది కదా, జెండర్ శివ, మెయిల్ విజయవాడ ఇలా వచ్చింది చూసారు కదా. అలా ఇండివిజువల్గా కాల్ చేసుకోవచ్చు. అయితే డాట్ నోటేషన్ ఆర్ బ్రాకెట్ నోటేషన్ ద్వారా యూజ్ చేసుకుని మీరు ఆబ్జెక్ట్లో ఒక ప్రాపర్టీస్ని కాల్ చేసుకోవచ్చు. మీరు దీంట్లో ఎరైన్ కూడా అసైన్ చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు లాంగ్వేజెస్, మనకి ఏ లాంగ్వేజెస్ తెలుసు, లాంగ్వేజెస్ ఇక్కడ నేను ఎరే ఇస్తున్నాను. ఎరేలో తెలుగు, హిందీ, ఇప్పుడు ఇలా ఇచ్చాను. ఆబ్జెక్ట్ చూసారు కదా, లెట్ అండ్ వేరియబుల్ పెట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే 2 బ్రేసెస్ ఓపెన్ చేసి లోపల ఇలా, ఇది ప్రాపర్టీ నేమ్. మీరు హోవర్ చేసినా చూడొచ్చు ఇక్కడ ఆబ్జెక్ట్లో. సపోజ్ మీరు ఇక్కడ ఇది చూస్తే ఎలా వచ్చింది చూసారు కదా. అదే మీరు ఇక్కడ ప్రాపర్టీ నేమ్ అండ్ స్ట్రింగ్ అదేంటి అని. సో చూసారు కదా ఎరే టైప్లో వచ్చేసింది. శివ, మెయిల్, విజయవాడ అండ్ లాంగ్వేజెస్. ఇది ఎరే మనకి, ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్కి ఎరేకి చూడండి డిఫరెన్స్. ఎరేలో మనకి 1 2 3 అని వస్తాయి, ఓకేనా. ఇక్కడ ఒక ప్రాపర్టీ నేమ్ కూడా వచ్చింది చూడండి, సిటీ, జెండర్, లాంగ్వేజ్ అండ్ నేమ్. నెక్స్ట్ ఒక ఫంక్షన్ ఎలా యాడ్ చేయాలి దీంట్లో, కామ్. ఇక్కడ చూసారు కదా ప్రాపర్టీ నేమ్, దాని ఒక వాల్యూ, ప్రాపర్టీ వాల్యూ, దాని తర్వాత కామ. ఎండింగ్ వాల్యూకి అవసరం లేదు కామ, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటి, ఫంక్షన్ ఒకటి ఇచ్చుకుందాం. సో దాన్నే మెథడ్ అంటారు. ఏంటి, స్టేటస్. సో నేను ఇలా స్టేటస్ తీసుకున్నాను, ఓకేనా. సో ఫస్ట్ ఏంటి, నేమ్, జెండర్, సిటీ, లాంగ్వేజ్ అనేది ఎరేలో తీసుకున్నాం. నేను మీకు అర్థమవటం కోసం కామెంట్ చేస్తున్నాను ఎరే, ఓకేనా. ఇది మెథడ్ కింద ఫంక్షన్. సో దీన్ని ఎలా కాల్ చేసుకోవాలి, person1 డాట్ మెథడ్స్ గురించి చెప్పుకున్నాం కదా, అలాగే ఇదేంటి స్టేటస్. ఇప్పుడు చూద్దాం ఏమొచ్చింది అనేది. ఏమొచ్చింది, కలెక్టెడ్. స్టేటస్ ఏమొచ్చింది చూసారు కదా, ఫస్ట్ వచ్చి ఈ డేటా అన్నమాట, పర్సన్ డేటా అంతా ఇక్కడ చూపించింది మీకు ఆబ్జెక్ట్లో. నెక్స్ట్ పర్సన్ నేమ్ డాట్ నోటేషన్ అండ్ బ్రాకెట్ నోటేషన్ ద్వారా మనం బ్రాకెట్ నోటేషన్ ద్వారా మెయిల్ తెచ్చుకున్నాం, అదే జెండర్. నెక్స్ట్ సిటీ, నెక్స్ట్ లాంగ్వేజెస్, ఎరేని ఎలా యూజ్ చేసుకోవాలి, నెక్స్ట్ మెథడ్స్ అన్నమాట, అది ఎలా క్రియేట్ చేయాలి. సో మీరు దాని మీద హోవర్ చేసినప్పుడు కూడా మీకు కనిపిస్తుంది చూడండి. విఎస్ కోడ్ ఎడిటర్ ఇదే అడ్వాంటేజ్. చూసారు కదా ఒక ఆబ్జెక్ట్ వాల్యూస్ ఎలా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ అది మీరు ఇక్కడ హోవర్ చేస్తే ప్రాపర్టీ. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ ఒక సింగిల్ పర్సన్కి ఉపయోగపడుద్ది.
ఇక్కడి నుంచి ఇక్కడి వరకు. ఓకేనా? ఒక సింగిల్ పర్సన్కే యూజ్ అయ్యింది ఇది. ఇప్పుడు సెకండ్ పర్సన్ కావాలంటే నెక్స్ట్ మళ్ళీ లెట్ పర్సన్ టు ఈక్వల్ టు అని ఇచ్చి ఇదంతా ఇవ్వాలి మళ్ళీ. ఇలా ఇవ్వాలి. పర్సన్ 1 పర్సన్ 2 అని కావాలంటే మీరు చూడొచ్చు. నేను ఇక్కడ పర్సన్ 2 కూడా కలెక్ట్ చేస్తాను. చూసారుగా పర్సన్ 1 పర్సన్ 2. బట్ ఇప్పుడు మల్టిపుల్ డేటా కలెక్ట్ చేస్తున్నాం అంటున్నాం. ఒక పర్సన్కి సంబంధించింది ఇది ఆబ్జెక్ట్. మరి అందరివి కూడా ఒకే దాంట్లో ఉండాలనుకుంటే పద్దాక ఇలా పేస్ట్ చేయకుండా మనం ఏంటంటే కన్స్ట్రక్టర్ ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇది తీసేస్తున్నాను పైన. సో కన్స్ట్రక్టర్ ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు ఫంక్షన్ నేమ్ స్టార్ట్ చేసేటప్పుడు క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ చేయాలి. సో పర్సన్ డీటెయిల్స్ ఈ విధంగా ఫంక్షన్స్ చూసాము. సో ఇక్కడ పారామీటర్స్ ఇచ్చుకుందాం. పారామీటర్స్ ఏంటి మనకి ఇక్కడ? పారామీటర్స్ అయినా ఆర్గ్యుమెంట్స్ అయినా ఒకటి. సో ఇక్కడ ఏమున్నాయి? నేమ్, ఈ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి పారామీటర్స్ నేమ్ కింద ఇద్దాం. సో నేమ్, జెండర్, సిటీ, లాంగ్వేజ్. సో ఈ విధంగా ఇచ్చాం పారామీటర్స్. అండ్ ఇప్పుడు వాల్యూస్ని కాల్ చేయాలంటే దిస్ డాట్ అంటే ప్రజెంట్ ఉన్న దాంట్లో దిస్ అంటే అందువల్ల ఇప్పుడు మనం దిస్ అని క్లిక్ చేయగానే చూసారు కదా, దీంట్లో ఉన్న వాల్యూస్ ఇలా వచ్చేస్తాయి. దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అంటే ఆ నేమ్కి అసైన్ అవ్వమని. దిస్ డాట్ సిటీ ఈక్వల్ టు సిటీ. దిస్ డాట్ జెండర్, ఫస్ట్ మనం జెండర్ తీసుకున్నాం కదా, సో ఇదే ఆర్డర్లో ఉందాం. నేమ్, జెండర్, సిటీ. This dot language. Languages. సో చూసారు కదా, మీకు ఎలానే వచ్చేస్తుంది. ప్రాపర్టీ డీటెయిల్స్, నేమ్ డాట్ నేమ్. మనం ఇక్కడ అలానే కాల్ చేసుకుంది person1 డాట్ నేమ్. అలానే ఇప్పుడు దీని మీద తీసుకెళ్తే పర్సనల్ డీటెయిల్స్ డాట్ నేమ్. ఇప్పుడు మనం డేటా ఎంటర్ చేయాలి. అండ్ ఈ ఫంక్షన్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇక్కడే. అది ఎలా అంటే దిస్ డాట్ స్టేటస్ ఈక్వల్ టు ఫంక్షన్ ప్రొటెక్టెడ్ స్టేటస్ అని ఇచ్చింది. ఇప్పుడు ఈ డేటాని ఎలా ఇనిషియలైజ్ చేస్తారంటే కలెక్ట్ చేసుకుంది person3 ఈక్వల్ టు న్యూ అంటే కొత్త డేటా ఎంటర్ చేస్తుంది. పర్సనల్ డీటెయిల్స్ ఆఫ్ ఏమి ఇచ్చుకున్నాం అక్కడ? నేమ్ కదా, నేమ్ ఏంటి ఇక్కడ? రవి. నెక్స్ట్ జెండర్ మేల్,
నెక్స్ట్ సిటీ గుంటూరు. నెక్స్ట్ ఏంటి లాంగ్వేజెస్ ఎరేస్లో ఇవ్వాలి కదా. సో ఇక్కడ ఎరేస్లో తెలుగు, హిందీ. ఈ విధంగా ఇచ్చాడు. సో కన్సోల్లో person3 అనేది ఇది వచ్చి చూడాలి. ఎర్రర్ వచ్చింది. ఏంటి person2 is not defined. line 51. ఇది ఎందుకు వచ్చింది? ఇది తీసింది. యా ఇప్పుడు చూశారు కదా. ఇప్పుడు చూడండి, ఇందాక కన్ఫ్యూజ్ అయిపోతున్నాం డేటా అంతా. సో ఇక్కడ ఇచ్చాను మీకు క్లియర్గా ఉండటం కోసం. సో చూశారు కదా, ప్రాపర్టీ డీటెయిల్స్ ఇలా వచ్చినాయి. నేమ్, రవి, జెండర్ ఇలా మనం ఇచ్చాం. సో అది ఎలా వచ్చింది మనకి? ఆబ్జెక్ట్ టైప్ సిటీ, జెండర్, లాంగ్వేజ్, నేమ్, స్టేటస్. ఇప్పుడు వీటిని కూడా మీరు ఇండివిజువల్గా కాల్ చేసుకోవచ్చు. లైక్ పర్సన్ నేమ్3 డాట్ సిటీ ఏమొచ్చింది? గుంటూరు వచ్చింది. చూసారుగా. నేమ్ ఇస్తాం రవి, స్టేటస్ ఎందుకు రాలేదు? ఏమి ఇచ్చాడు? స్టేటస్ స్పెల్లింగ్ తక్కువ, నాట్ ఏ ఫంక్షన్ అని ఇచ్చాడు. ఏమి ఇచ్చాం? స్పెల్లింగ్ SETTUS. ఏమొచ్చింది? కలెక్టెడ్ స్టేటస్. ఓకేనా? ఏ విధంగా మీరు ఒక ఆబ్జెక్ట్లో కలెక్షన్ ఆఫ్ డేటా ఎంటర్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు మనం ఎలక్షన్స్ కింద తీసుకున్నాం కాబట్టి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు డేటా కలెక్ట్ చేయడానికి. ఒక పర్సన్కి సంబంధించిన సిటీ, నేమ్, జెండర్ అండ్ లాంగ్వేజెస్ ఏం తెలుసు ఆ విధంగా. ఓకేనా? సో ఇదే మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం లైవ్గా. ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటూ వస్తున్నాం కదా. సో డిజిటల్ క్లాక్ ఒకటి క్రియేట్ చేద్దాం ఈరోజు. ఇప్పుడు ఇలా క్రియేట్ చేసుకున్నాం కదా.
ఇప్పుడు ఇలా క్రియేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఫంక్షనింగ్ పార్ట్ రాద్దాం జావాస్క్రిప్ట్. సో ఫస్ట్ ఈ మూడింటిని కాల్ చేసుకోవాలి. get element document dot get element by id. నెక్స్ట్ వీడియోలో ఈ ఆబ్జెక్ట్స్ గురించి ప్రతిదీ చూద్దాం. డామ్ ఆబ్జెక్ట్స్ నెక్స్ట్ వీడియోలో ఈ డామ్ ఎలిమెంట్స్ గురించి అన్నీ చూద్దాం. ఓకేనా? సో ఇప్పుడు ఇలా కాల్ చేసుకున్నాం కదా 3 ఎలిమెంట్స్ని. ఇప్పుడు మనకి సెకండ్స్ ఇక్కడ మిల్లీ సెకండ్స్లో ఉంటుంది. చూడడానికి సెట్ ఇంటర్వల్ ఒక ఫంక్షన్ ఎంతసేపు రన్ అవ్వాలి, ఇది ఇమేజ్ స్లైడర్స్కి అన్నిటికీ యూజ్ చేస్తారు. సో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డామ్ వీడియోలో చూద్దాం కంప్లీట్. ఇప్పుడు అంత కంగారు పడదు. ఓకేనా? సో ఇక్కడ నేను ఫంక్షన్ ఇక్కడ నెక్స్ట్ ఇంటర్వల్ టైం ఇవ్వాలి కదా మనకి 1000 మిల్లీ సెకండ్స్ అంటే 1 సెకండ్. అది మనం 1000 ఇచ్చుకుంటాం. సో దీని లోపల కూడా మనం ఫంక్షన్ రాద్దాం. లెట్ ప్రెజెంట్ టైం ఎంత అది తెలుసుకోవడం కోసం ఆబ్జెక్ట్ డేట్. ఇక్కడ చూసారు కదా మనం ఇప్పటికే డేట్ కాల్ చేస్తున్నాం. చూసారా? ఇది ఒక ఆబ్జెక్ట్. కాల్ చేస్తే నేను ఇక్కడ మీకు లెట్ డేట్ ఈక్వల్ టు న్యూ డేట్ ఇలా ఇచ్చాను. ఇప్పుడు మనం దీన్ని కన్సోల్లో డేట్ డాట్ చూసారు కదా ఇక్కడ దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ వచ్చినాయి. గెట్ డేట్ ఏమొచ్చిందో చూద్దాం. సేవ్ చేసాం కదా ఒకసారి. ఇది కన్సోల్లో వచ్చింది. సో ఏమొచ్చింది చూసారా? డేట్ 23. బ్రేసెస్ ఇవ్వటం మర్చిపోయాం, అందుకోసం రాలేదు. అది కాకుండా మనకి సో చూసారు కదా న్యూ డేట్లో పెడితే ఇప్పుడు డేట్లోకి ఏమొచ్చింది మనకి ట్యూస్డే జాన్ 23, 2024 అండ్ టైం వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఓన్లీ టైం కావాలి ఇక్కడ. సో ఆ టైంకి ఏంటి ఇదంతా తీసేద్దాం. సో మనం ఒక ప్రెజెంట్ టైంని కాల్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ ఏంటి మనం అవర్స్ ఉంది కదా. సో ఇక్కడ ఫస్ట్ మనం ఈ డేట్ని అక్కడ పెట్టుకోవాలి కదా. అవర్స్ డాట్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు present time dot get hours brackets. Similarly remaining
ఇక్కడంటే గెట్ మినిట్స్, ఇక్కడ గెట్ సెకండ్స్. సో చూసారు కదా, సేవ్ చేయగానే ప్రజెంట్ టైం. ఈ విధంగా మనకి ఆబ్జెక్ట్స్ అనేది యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో దామ్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ప్రతి ఎలిమెంట్స్ గురించి, ఈవెంట్ లిజనర్స్ అండ్ ఇవన్నీ గెట్ ఎలిమెంట్ బై ఐడి, ఇవన్నీ కంప్లీట్గా ప్రాక్టికల్గా వెళ్ళిపోదాం ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి. ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.